ఐటీ ఇండస్ట్రీనే కాదు మీడియా రంగంలోనూ భారీ లే ఆఫ్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీలో భారీ లే ఆఫ్స్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యూకేలో బీబీసీ నుంచి 2000 ఉద్యోగుల్ని తొలగించే దిశగా అడుగులు వేస్తోంది. గత 15 ఏళ్లలో ఈ వార్తా ఛానల్లో ఇదే అతిపెద్ద లే ఆఫ్స్ కార్యక్రమంగా ఉంది. 2011లో ఇలాగే పలువురు ఉద్యోగుల్ని తొలగించింది బీబీసీ. వచ్చే నెలలో మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ మట్ బ్రిట్టన్ బీబీసీని డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు తీసుకోనున్నట్లుగా సమాచారం అందుతోంది. వచ్చే 2 ఏళ్లలో మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండనున్నాయని బీబీసీ ప్రకటించింది. ఆర్థిక సంక్షోభం కారణంగా $677 మిలియన్ ఆదా చేసుకునేందుకు బీబీసీ ఈ నిర్ణయం తీసుకుంది. బీబీసీకి ప్రపంచవ్యాప్తంగా 21,500 మంది ఉద్యోగులున్నారు. తాత్కాలిక డైరెక్టర్ జనరల్ రోద్రీ తల్ఫాన్ లే ఆఫ్స్ అంశాన్ని ప్రస్తావించారు. ఇక ఆర్థిక సంక్షోభం, లైసెన్స్ ఫీ ఆదాయంపై ఒత్తిడి, అలాగే బలహీనమైనటువంటి కమర్షియల్ ఆదాయం, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఆర్థిక కారణాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. వీటి నుంచి బయటపడటానికి వేరే దారి లేదని చెబుతోంది ఈ వార్తా సంస్థ. రానున్న 3 ఏళ్ల కాలంలో 10% ఖర్చుల్ని తగ్గించుకోవడం, $678 మిలియన్ పొదుపు చేసుకోవడమే లక్ష్యమని ఆ సంస్థ చెబుతోంది.